వెల్కమ్ బ్యాక్. గులాం నబీ ఆజాద్ కు కోపం వచ్చింది. ఇకపై హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా షెడ్యూల్ తానే ఖరారు చేసుకుంటానని నేతలకు తేల్చి చెప్పారు. స్థానిక నాయకులపై ఆధారపడనని స్పష్టం చేశారు. ఎందుకు ఆజాద్ కు అంత ఆగ్రహం ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక్కరోజు పర్యటనకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. కార్యకర్తలు హల్చల్ చేశారు. ఆజాద్ టూర్ లో రోజంతా చాలా బిజీగా గడిపారు. ముందుగా షెడ్యూల్ నిర్ణయించుకోకుండా స్థానిక నేతలపైనే ఆధారపడ్డారు. దీంతో అంత ఆలస్యం, గందరగోళం జరిగింది. ఆజాద్ కి చికాకు కలిగింది. జూబ్లీహాల్లో జరిగిన దళిత క్రిస్టియన్ల సదస్సులో పాల్గొన్నాక సాయంత్రం 4:30 గంటలకు చిరంజీవి ఇంట్లో తేనేటి విందుకు హాజరు కావాల్సి ఉంది. ఆ తర్వాత 6 గంటలకు గాంధీభవన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే కార్యకర్తలు, నాయకుల రద్దీ బాగా ఉండడంతో షెడ్యూల్లో తేడా వచ్చింది. జూబ్లీహాల్ కార్యక్రమం 5:30 దాకా జరిగింది. అక్కడి నుంచి నేరుగా మంత్రి దానం నాగేందర్ తో పాటు ఇతర నాయకులు ఆజాద్ ని తీసుకుని చిరంజీవి ఇంటికి బయలుదేరారు. ఈలోగా 6 గంటలకు గాంధీభవన్ షెడ్యూల్ ఉన్న విషయాన్ని నేతలు ఫోన్ ద్వారా ఆజాద్ కి గుర్తు చేశారు. చిరంజీవి ఇంట్లోనే రాత్రి 7:30 కావడంతో కార్యక్రమాల్లో ఆలస్యం ఆజాద్ కి కోపం తెప్పించింది. ఈలోగా గాంధీభవన్ లో ఆజాద్ కి స్వాగతం పలకడానికి పీసీసీ చీఫ్ బొత్సతో పాటు చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్న నాయకులు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. వెంటనే బొత్స, షబ్బీర్ అలీ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆజాద్ ని గాంధీభవన్ కు తీసుకొచ్చేసరికి రాత్రి 8 గంటలైంది. నేతలంతా వేచి ఉన్న విషయం తెలియజేయడంతో ఆజాద్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇకపై హైదరాబాద్ లో షెడ్యూల్ తానే ఖరారు చేసుకుంటానని తేల్చి చెప్పారు. ఏదేమైనా గాంధీభవన్ కు జూబ్లీహాల్ కు మధ్య ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా అంటూ ఆజాద్ పెదవి విచ్చారు. Ruchulu.com Making of Andhra Recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.